అందరికీ నమస్కారం. ఈరోజు కుంభరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి దుర్గమ్మ కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. వ్యవసాయదారులకు ఈరోజు పంటల దిగుబడి ఆశాజనకంగా ఉంటుంది. పండించిన పంటకు మార్కెట్లో మంచి ధర లభించి ఆర్థికంగా లాభపడతారు. వ్యవసాయానికి సంబంధించిన కొత్త పెట్టుబడులు నష్టాలను కలిగిస్తాయి. నీటి వనరుల కొరత తీవ్రంగా వేధించే అవకాశం ఉంది. సుదూర పర్యటనలు వాయిదా పడతాయి. ఆశించిన ప్రయోజనాలు లభించవు. స్నేహితుల విషయంలో కొంత అప్రమత్తత అవసరం. వారి మాటల వల్ల మీరు మానసికంగా నొచ్చుకునే అవకాశం ఉంది. వినోద కార్యక్రమాలలో పాల్గొనడం మీకు ఉత్సాహాన్నిస్తుంది. స్నేహితులతో కలిసి సినిమాకు వెళ్లే అవకాశం ఉంది. నాటక రంగంలో మీ నటనకు విశేషమైన ప్రశంసలు లభిస్తాయి. రంగస్థలంపై మీ ప్రతిభను ప్రదర్శించడానికి మంచి అవకాశాలు వస్తాయి. మీ సామాజిక గౌరవం పెరుగుతుంది. మీ పనులు, ప్రవర్తన అందరినీ ఆకట్టుకుంటాయి. దివ్య చింతనలో మీ మనసు లీనమవుతుంది. ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుంది. సామాజిక సేవకు మీరు చేసిన సేవలకు గుర్తింపు లభిస్తుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీ ప్రతిభను మెరుగుపరుచుకోవడానికి ఇది మంచి అవకాశం. కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటారు. క్రీడలలో పాల్గొనేవారు అద్భుతమైన ప్రతిభ కనబరుస్తారు. విజయం సాధిస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంది. లాటరీలు లేదా ఊహించని మార్గాల ద్వారా డబ్బు చేతికి అందుతుంది. గతంలో మీరు చేసిన పొరపాట్లు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. పాత సమస్యలు మళ్లీ తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ఈరోజు మీ ఆత్మవిశ్వాసం ఉన్నత స్థాయిలో ఉంటుంది. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడకండి. మీ సహజమైన నాయకత్వ లక్షణాలు మిమ్మల్ని విజయపథంలో నడిపిస్తాయి. శుభకార్యాలలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. పరిశ్రమలలో ఈరోజు మీకు లాభదాయకంగా ఉంటుంది. పెట్టుబడులకు ఇది మంచి సమయం. మీ ఇన్నోవేషన్ ఆలోచనలకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీరు కొత్త మార్గాలను సృష్టిస్తారు. మీ ఆలోచనలను స్పష్టంగా కూర్పు చెయ్యడంలో వైఫల్యం చెందుతారు. ఇతరులు మీ భావాలను అర్థం చేసుకోలేరు. ముఖ్యమైన లేఖలు లేదా నివేదికలు రాయడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. పై అధికారుల నుండి మీకు ప్రశంసలు లభిస్తాయి. మీ పనితీరును వారు గుర్తించి మీకు తగిన గుర్తింపు ఇస్తారు. మీ స్వీయ నమ్మకం మరింత పెరుగుతుంది. ఏ పనినైనా విజయవంతంగా పూర్తి చెయ్యగలరనే ధైర్యం ఉంటుంది. స్వీయ అభివృద్ధికి సంబంధిన పనులలో పురోగతి ఉండదు. మీరు మీ అలవాట్లను మెరుగుపరుచుకోలేరు. మీ వృత్తిపరమైన నైపుణ్యాలు మెరుగుపడతాయి. కొత్త అవకాశాలు వెల్లువెత్తుతాయి. జల వనరుల నిర్వహణకు సంబంధిన పనులు సక్రమంగా పూర్తవుతాయి. నీటి లభ్యత విషయంలో శుభఫలితాలు కనిపిస్తాయి. అనూహ్య వాతావరణ మార్పుల వలన మీ రోజువారీ పనులకు ఆటంకం కలుగుతుంది. వర్షం లేదా ఇతర ప్రకృతి వైపరీత్యాల వలన నష్టం జరగవచ్చు. శారీరక ఆరోగ్యం పూర్తిగా క్షీణిస్తుంది. అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కొత్త టెక్నాలజీని ఉపయోగించడం వలన మీ పని వేగం పెరుగుతుంది. సాంకేతిక రంగంలో అద్భుతమైన అవకాశాలు మీకు లభిస్తాయి. మీపై మీకు పూర్తి నమ్మకం ఉంటుంది. ఇతరుల నమ్మకాన్ని కూడా పొందుతారు. మీ కెరియర్లో మంచి పురోగతి ఉంటుంది. మీరు కోరుకున్న ఉద్యోగం లేదా ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. పని ఒత్తిడి ఈరోజు మిమ్మల్ని బాగా బాధిస్తుంది. విశ్రాంతి తీసుకోకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది. మీ సంకల్ప బలం ఈరోజు అపారంగా ఉంటుంది. లక్ష్య సాధనకు కృషి చేస్తారు. మీరు తీసుకున్న ప్రతిజ్ఞలను పట్టుదలతో నెరవేరుస్తారు. విజయం సాధిస్తారు. నెట్వర్కింగ్లో వైఫల్యం ఎదురవుతుంది. ముఖ్య వ్యక్తులతో పరిచయాలు పెరగవు. మీ వృత్తికి సంబంధిన ముఖ్యమైన సమాచారాన్ని మీరు సేకరించలేరు. ఆర్థిక పెట్టుబడులు నష్టాలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. మీ జీవనశైలి మెరుగుపడుతుంది. మీరు ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారు. సంతానం నుండి మీరు శుభవార్తలు వింటారు. వారి పురోగతి మీకు ఆనందాన్నిస్తుంది. తలపెట్టిన కార్యక్రమాలు అనుకున్న విధంగా జరగవు. కొన్ని ఆటంకాలు ఏర్పడి నిరాశ కలిగిస్తాయి. ఈ రోజు శివాలయ సందర్శన మీకు శుభకరంగా ఉంటుంది. శివునికి అభిషేకం చెయ్యడం వల్ల సకల శుభాలు కలుగుతాయి.
పశుపూషణకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. పశువుల ఆరోగ్యం మెరుగుపడతాయి. మీ జీవితంలో ఆనందం, సంతోషం నిండి ఉంటాయి. మీరు ప్రతిక్షణాన్ని ఆస్వాదిస్తారు. ప్రయాణాలలో మరింత జాగ్రత్తగా ఉండాలి. కొన్ని నష్టాలు జరిగే అవకాశం ఉంది. మిమ్మల్ని పరీక్షించడం అవసరం. ఇతరులకు మీరు ప్రేరణగా నిలుస్తారు. మీ స్ఫూర్తితో అనేకమంది పనులు ప్రారంభిస్తారు. కుటుంబ సభ్యులతో గడిపే సమయం మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది. మీ పెద్దల ఆశీర్వాదాలు విశేషంగా లభిస్తాయి. కార్యాలయంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. తోటి ఉద్యోగులతో విభేదాలు తలెత్తవచ్చు. చేసిన పనులలో కొన్ని తప్పులు దొర్లుతాయి. వాటివల్ల కొంత నష్టం కలుగుతుంది. సముద్ర సంబంధిత వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వైద్య సేవలు పొందడంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. సంగీతం వినడం లేదా నేర్చుకోవడం వలన మానసిక ఉల్లాసం కలుగుతుంది. మీలోని సంగీత ప్రతిభ బయటపడుతుంది. మీరు రాసిన పుస్తక సమీక్షలు ప్రశంసలు అందుకుంటాయి. మీ అభిప్రాయాలకు విలువ ఉంటుంది. ఈరోజు మీకు మానసిక ప్రశాంతత లోపిస్తుంది. చిన్న విషయాలు కూడా మిమ్మల్ని కలవరపెడతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు. కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు. పుస్తకాలు చదవడానికి ఆసక్తి చూపలేరు. ఏకాగ్రత లేకపోవడం వలన చదివిన విషయాలు గుర్తు ఉండవు. ముఖ్యమైన సమాచారాన్ని మిస్ చేసుకుంటారు. లైఫ్ కోచింగ్ ద్వారా వ్యక్తిగత మార్గదర్శకత్వం పొందుతారు. జీవన విధానంలో సానుకూల మార్పులు వస్తాయి. సినిమా రంగంలో ఉన్నవారికి ఇది మంచి సమయం. కొత్త ప్రాజెక్టులు లభిస్తాయి. భవిష్యత్తు ప్రణాళికలను సమర్థవంతంగా రూపొందిస్తారు. వాటిని అమలు చేయడానికి మార్గాలు అన్వేషిస్తారు. వ్యక్తిగత ఆర్థిక నిర్వహణ మెరుగుపడుతుంది. పొదుపు ప్రణాళికలు విజయవంతమవుతాయి. స్వచ్ఛంద సేవ, దాతృత్వం వల్ల మీ మనసుకు సంతృప్తి లభిస్తుంది. ఇతరులకు సహాయం చేయడం వల్ల సామాజిక గౌరవం పెరుగుతుంది. వ్యాయామం చేయడం వలన ఈరోజు మీరు శక్తివంతంగా, ఉల్లాసంగా ఉంటారు. శారీరక దృఢత్వాన్ని పెంచుకోవడానికి ఇది సరైన రోజు. సోషల్ మీడియాలో మీ కంటెంట్ వైరల్ అవుతుంది. మీ ఆన్లైన్ ఫాలోయింగ్ ఈరోజు అద్భుతంగా పెరుగుతుంది. వృత్తిపరమైన అభివృద్ధికి ఈరోజు చాలా మంచిది. కొత్త ప్రాజెక్టులలో పాల్గొంటారు. భవిష్యత్తు సాంకేతికతకు సంబంధించిన అంశాలపై మీరు దృష్టి సారించలేరు. నూతన ఆవిష్కరణలను అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. చిన్నపాటి ప్రయాణాలు ఆనందాన్నిస్తాయి. కొత్త ప్రదేశాలను సందర్శిస్తారు. మీరు సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తారు. మీ వ్యక్తిత్వం ఉన్నతంగా ఉంటుంది. కళల రంగంలో మీకు గొప్ప అవకాశాలు వస్తాయి. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. కౌన్సిలింగ్ ద్వారా కూడా మానసిక ఉపశమనం లభించదు. సమస్యలు మరింత జటిలమవుతాయి. విద్యుత్ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. మీరు విద్యుత్ పరికరాల పట్ల అజాగ్రత్తగా ఉంటారు. ఆలోచనాత్మక ఆటలు, థాట్ గేమ్స్ ఆడేటప్పుడు మీరు ఓటమి పాలవుతారు. మీ ఏకాగ్రత లోపిస్తుంది. ఈరోజు మీరు చేపట్టే శుభార్థక్రియలన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి. ఇది మీ జీవితంలో సుఖ సంతోషాలను పెంచుతుంది. చేపలు పట్టేవారికి ఈరోజు తక్కువ దిగుబడి లభిస్తుంది. మత్స్యరంగంలో పెట్టుబడులు పెట్టిన వారికి నష్టాలు వస్తాయి. రాజకీయాలలో ఉన్నవారికి ఈరోజు ప్రజల మద్దతు లభిస్తుంది. వారి పలుకుబడి పెరుగుతుంది. కోచింగ్ మరియు శిక్షణ ఇచ్చే రంగంలో ఉన్నవారికి ఈరోజు విజయం లభిస్తుంది. మీ విద్యార్థులు అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. బీమా సంబంధిత వ్యవహారాలు విజయవంతమవుతాయి. కొత్త పాలసీలు తీసుకోవడానికి ఇది మంచి సమయం. అనుకోని ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఆర్థికంగా ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న విషయాలకే మీరు ఇతరులతో వాదనలకు దిగే అవకాశం ఉంది. అనవసరమైన గొడవలు మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తాయి. కుటుంబ సంబంధాలు మరియు స్నేహ సంబంధాలు మెరుగుపడతాయి. మీ బంధువులతో సామరస్యం పెరుగుతుంది. అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వలన కడుపు సమస్యలు వస్తాయి. భోజన విషయంలో అజాగ్రత్త తగదు. సామాజిక మాధ్యమాలను మీరు సక్రమంగా ఉపయోగిస్తారు. అనవసరమైన వాటికి దూరంగా ఉంటారు. నైపుణ్యాలను పెంచే వర్క్షాప్లలో పాల్గొనడం ద్వారా లాభం పొందుతారు. కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. సృజనాత్మక ఆలోచనలు పూర్తిగా లోపించి మీ పనిలో కొత్తదనం కనిపించదు. కళాత్మక రంగంలో ఉన్నవారు నిరుత్సాహాన్ని ఎదుర్కొంటారు. విద్యార్థులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. పర్యావరణ పరిరక్షణకు మీరు కృషి చేస్తారు. ప్రకృతితో సహజీవనం చెయ్యడానికి ప్రయత్నిస్తారు. సమయ నిర్వహణలో వైఫల్యం చెందుతారు. పనులన్నీ ఆలస్యంగా పూర్తవుతాయి. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 1. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి నీలం రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.